శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరిగింది. అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చి 29న మారడం జరిగింది. ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు, రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది, ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి వారి యొక్క గోచార ప్రకారం ఎటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది, మరి ఈ రాబోయే సంవత్సరంలో వీరు ఏ ఏ చర్యల ద్వారా ప్రయత్నాల ద్వారా ఆర్థిక పరంగా ఎదిగే అవకాశాలు మనం పరిశీలిద్దాం. గోచార రీత్యా ఈ మధ్యలోనే ఒక నెల రోజులు అటు ఇటులో 4 ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరిగింది. మరి కన్యా రాశి వారికి కేతువు 12వ స్థానంలోకి, రాహు 6వ స్థానంలోకి మారడం జరిగింది. 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 7వ స్థానంలోకి మారడం జరిగింది. ఇక ముఖ్యంగా గురువు 10వ స్థానంలోకి ఏర్పడడం జరిగింది. ఇందులో జాతకుడికి ప్రధానంగా ఐశ్వర్యాన్ని, ధనయోగాల్ని, అదృష్టాన్ని కలిగించే గ్రహం గురుగ్రహం. అంటే ఏదైనా గురువు ఈ రాశి వారికి బాధకుడు. అంటే బాధకుడు అంటే ఏం లేదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని కరెక్ట్గా నిర్దేశిస్తూ ఉంటాడు. అంటే కన్యా రాశికి అధిపతి బుధుడు. ఆ బుధుడు శిష్యుడు. అంటే బుధుడు యువకుడు, చిన్నవాడు, ఒక విధంగా బాలుడు. ప్రతిదీ నేర్చుకోవాలి అన్నటువంటి తపన ఈ కన్యా రాశి వారికి ఉంటుంది, బుధుడికి కూడా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా తెలుసుకొని ఆ ప్రయత్నంలో కొన్ని తప్పు ఒప్పులు చేసినప్పుడు గురువు, మరి బృహస్పతి గురువు కాబట్టి ఒక విధంగా ఈ గురువుకి బుధుడు సంతానం అంటే కుమారుడు, చంద్రుడికి కుమారుడు, గురువుకి కుమారుడు. అందువలన ఏంటంటే మన బుధుడికి డ్యూయల్ మెంటాలిటీ ఉంటుందన్నమాట. ఏ విషయాన్ని కూడా తొందరగా తేల్చుకోలేకపోతుంటాడు. తన సందేహాలని అందరికీ అడిగి దాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నంలో కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటాడు, కానీ చివరికి మంచినే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి, అన్ని విషయాల్లో నాలెడ్జ్ కలిగి ఉంటారు. అటువంటి వారికి మరి గురువు 10వ స్థానంలోకి వచ్చాడు. అంటే 10మ అన్నది వృత్తి స్థానం, కర్మస్థానం. అందువలన ఏంటంటే జాతకుడు గురువుకి సంబంధించినటువంటి వృత్తుల్లో రాణించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా వీళ్ళకి ఏముంటుంది, కన్యా రాశి వారికి సాధారణంగా మీడియం క్లాస్లో ఎక్కువగా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా చిన్న చిన్న టైపింగ్ ఇన్స్టిట్యూట్లు, స్టేషనరీ షాపులు, కిరాణా షాపులు, అలాగే జెరాక్స్ మిషన్లు, అలాగే ఎక్కువగా ఈ సినిమా పరిశ్రమలో చిన్న చిన్న కార్మికులు, లైటింగ్ మ్యాన్స్, సహాయకులుగా ఎక్కువ. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా సర్వీసు అలాగే నేర్చుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి ఇప్పుడు గురువు 10మలోకి వచ్చాడు కాబట్టి మంచి ప్రావీణ్యం కలిగినటువంటి విద్య, ఒక మంచి గురువుని ఆశ్రయించి అక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వీరు మీడియేటర్గా వ్యవహరించడం వల్ల కూడా ఆర్థిక పరంగా రావచ్చు. ఇప్పుడు గురువు మరి 10మ స్థానంలోకి వచ్చినప్పటికి కూడా ధనస్థానాన్ని వీక్షిస్తున్నాడు.
ఈ ధనస్థానంలో ఎప్పుడైతే గురువు ఏర్పడ్డాడో, గురువు చూస్తున్నాడో, ఇంతకాలంగా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అంటే ఏ విధంగా మీకు కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికి, అంటే మీ భార్యకో మీ సంతానానికో కంపల్సరీగా ఒక ఆదాయ మార్గం ఏర్పడి, తద్వారా మీ కుటుంబ ఆదాయం పెరగడం వల్ల మీరు కూడా మీ యొక్క ఖర్చులు కొంత తగ్గడం, బాధ్యతలు తగ్గడం వల్ల కొంత ధనాన్ని సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ద్వాక్స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఇది ముఖ్యంగా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్సు, సింగర్సు, మిమిక్రీ ఆర్టిస్టులు, పాటలు రాసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక విధమైనటువంటి గుర్తింపు రావడం, మీ యొక్క కథ మాటలో పాటలో ఉంటే అది ఎవరైనా ఒక పెద్ద డైరెక్టర్ తీసుకొని మీకు కొంత ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క తెలివితేటలు ఉపయోగించుకొని ధనాన్ని సంపాదించడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఒక టీచర్గా ఉంటే ఒక ట్యూషన్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఒక అడ్వకేట్గా ఉంటే ఒక లాయర్ ఆఫీస్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఈ లోన్లు ఇప్పించడం, ఆ విధంగా కూడా మీరు కంపల్సరీగా రాణించే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏంటంటే దశమంలో ఉన్నటువంటి గురువు చతుర్థాన్ని వీక్షిస్తుంటాడు. చతుర్థం కూడా మనకి విద్యా సంస్థలు చెప్తూ ఉంటుంది. అయితే ఇది ముఖ్యంగా మీరు స్థిరాస్తి వ్యాపారంలో, రియల్ ఎస్టేట్ సంబంధించిన వృత్తుల్లో మీడియేటర్గా ఉండడం వల్ల, ముఖ్యంగా ఇది గృహాలు అమ్మడం కొనిపెట్టడం, స్థలాలు అమ్మడం కొనిపెట్టడం, ఆ విధంగా చేయడం వల్ల మీకు ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు స్థిరాస్తి వ్యాపారంలో రావచ్చు. అలాగే ఏదైనా విద్యా సంస్థ స్థాపించవచ్చు. లేదంటే మీ పిల్లలకి ఈ కాలేజీలో సీట్లు ఇప్పించడం, వారిని విదేశాలకు పంపించడంలో సహాయపడడం, విదేశం పంపడానికి ఏర్పడిన లోన్లు ఏర్పాటు చేయడం. అంతే. ఎంతసేపు కూడా మన కన్యా రాశి వారికి ఇతరులకి బాగు చేయడం, ఇతరులని అభివృద్ధి పరచడమే జరుగుతూ ఉంటుంది. ఇతరుల తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడతాయి. ఇతరులను బాగా కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మారుస్తుంటారు. వీళ్ళు కేవలం సర్వీస్ ఛార్జెస్ వరకే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు కింగ్ మేకర్స్ అవుతూ ఉంటారు, కింగ్ అయితే కాలేకపోతూ ఉంటారు. ఆ కారణం వల్ల ఈ రాశి వారికి ఇప్పుడు మీ యొక్క తెలివితేటల ద్వారా ఇటువంటి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫుడ్ సంబంధించింది, మీరు ఏదైనా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ అయితే కంపల్సరీగా ఈ సమయంలో ఎక్కువగా ఈ రైసు, ఈ గోధుమలు, ఈ శనగపిండి, ఏదైతేనే ఆహారానికి ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా ఈ సమయంలో మీరు దాన్ని విక్రయించడం ద్వారా, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా, లేదంటే మీదంటూ ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకొని ఆ బ్రాండ్ విక్రయించడం ద్వారా కంపల్సరీగా మీకు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురువు ఆర్థిక పరంగా మంచి సక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. మరి కోట్లు సంపాదించలేకపోయినా గతంలో ఉన్నటువంటి రుణాలు, బాకీలు అవన్నీ తీర్చివేసి కొంతవరకు ధనాన్ని మిగిల్చుకునే విధంగా సరిచేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ శని భగవానుడు సప్తమంలో చేరి మిమ్మల్ని రాశిలో వీక్షిస్తూ ఉంటాడు. దానివల్ల ఎక్కువ శని భగవానుడు క్రమశిక్షణతో పెట్టడం వల్ల మీకు ఎంత అవసరమైతే అంత ఇస్తాడు తప్ప అంతకు మించి ఎక్కువ ఇవ్వడానికి శని భగవానుడికి అంగీకారం కుదరదు. ఆ కారణం వల్ల ఎకానమీగానే ఉండవలసి వస్తుంది. అయితే ఇప్పుడు మీరు ధనం సంపాదించడం కన్నా దాన్ని పొదుపు చేయడంలోనే ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇదే మీకు మిగులుగా కనబడుతుంటుంది. మీరు సంపాదనకి, మీ ఖర్చుకి, బాధ్యతలకి బ్యారేజ్ చేసుకొని మీ యొక్క ఖర్చులు బాగా తగ్గించుకొని ఎకానమీగా ఉంటే మీకు అంతా మిగిలినట్టే ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీ యొక్క ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కరెక్ట్గా వేసుకుంటే చాలా వరకు మరి గతంలో ఏమైనా అప్పులు, రుణాలు అంటే అవన్నీ తీరిపోయి కొంత మనీ సేవింగ్ చేసుకోవడానికి ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అయితే కేతు 12లో ఉండడం చాలా వరకు ఏదో ఒక అనుకోని ఖర్చు వస్తూ ఉంటుంది. రాహు 6లో ఉండడం వల్ల హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు పెడుతుంటాడు. బట్ ఏదైనా ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ ధనయోగాన్ని ఏర్పరిచే ఏకైక గ్రహం గురుగ్రహం. కాబట్టి మీరు కూడా గురుగ్రహానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ చేసుకుంటూ ఒక పూజా స్టోరు, ఒక రైస్ స్టోరు పెట్టుకోవడం, ఎక్కువగా ఆధ్యాత్మికంగా మీరు ఏదైనా ఒక గురువుని ఆశ్రయించి వారి సలహా ప్రకారం చేసుకోవడం, నిరంతరం గురుధ్యానం చేసుకోవడం వల్ల కంపల్సరిగా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సౌఖ్యంగా, హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.
ధనయోగాలు జాతకంలో ఉన్నా లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏమి అంటే మెయిన్గా నెసరీస్కి లోటు లేకుండా ఉంటే చాలు. ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది. అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దివాళా తీసినట్టు ఉండేది. అలాగే పూర్వం ఈ ధనం ఏదైనా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు కూడా మరి అంటే పూర్వకాలం అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు, దాన్ని పూజిస్తూ ఉండరు. అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వసౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది. అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనకూడదు, పాలు నలుగురికి ఇవ్వడం, ఆ పాలు అవ్వచ్చు, దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కులవృత్తిగా చేసేవారో వారు చాలా సంపదగా ఉంటుండేవారు. ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించడానికి ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్న మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి. గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతున్నారు. గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే అక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఏడు వచ్చేలాగా శుభ్రం చేయడం, దాన్ని అంతా క్లీన్ చేయడం, చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరీగా ఎంత ఇబ్బంది అన్నా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఇతరదో ఏదో ఒకటి కేవలం మట్టిదైనా ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు. ఆ గోవు ఆవు దూడ బొమ్మ పెట్టుకోవడం. అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది. అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి, ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు, వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు. ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే శనగలు అయితే 3 కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే 6 కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది. ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య సాల్వ్ అయ్యాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ అయినా పెట్టచ్చు. ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట. ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి. అవి గోశాలలో ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరిగా మీకు ఎటువంటి సమస్య అన్నా పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ చిన్నపాటి రెమెడీ ఎవరన్నా చేయొచ్చు. ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కర్లేదు, గోవే ఇస్తుంది. పూర్వం అన్నది అంటే మీకు పర్టికులర్గా నేను చెప్పక్కర్లేదు. ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది వినడం ద్వారా ఈ గోసేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది. స్వస్తి.